కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కాకుండా 54 కోట్ల 75 లక్షల సీఎస్ఆర్ నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన P4 మొదటి వార్షికోత్సవ వేడుకల్లో స్థానిక టీడీపీ నాయకులు, పలు పరిశ్రమల ప్రతినిధులతో కలిసి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తుకూరుకి వచ్చిన ఎమ్మెల్యేకి మండల టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే P4 విధానం ద్వారా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఏవీ వీడియోని తిలకించారు. అనంతరం P4 ద్వారా ప్రయోజనం పొందిన పలువురు తమ సంతోషాన్ని వేదిక ద్వారా వ్యక్తం చేశారు. అనంతరం కంపెనీల ప్రతినిధులను, అధికారులను ఎమ్మెల్యే చంద్రమోహన్రెడ్డి సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎస్ఆర్ నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఒక్కో పరిశ్రమ, ఒక్కో గ్రామాన్ని, ముఖ్యంగా గిరిజన కాలనీలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోర్ట్, సీఎల్, ఆయిల్ ఫ్యాక్టరీల ఉన్నతాధికారులు, ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఈరోజు మొదటి వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే కంపెనీ ప్రతినిధులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరు కంపెనీ ప్రతినిధులు వచ్చి వారి వారి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అంటే మన గ్రామాన్ని లేదా మన మండలాన్ని ఇప్పుడు ప్రజానాయకుడు శ్రీ సోమిరెడ్డి చంద్ర చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ వేదిక ధన్యవాదాలు. ఉత్సవాన్ని విజయవంతంగా మనం 70,000 కాకుండా మిగతా చాలా ఈ 70,000 పనికిరావా? మీరు చెప్పింది 2 సంవత్సరాలు నెలకి 70,000. 2 సంవత్సరాలకి నెలకి 70,000 లెక్కన ఎన్ని లక్షలైందో ఇప్పించేసాం. డోస్ సరిపోలేదని మళ్ళీ వేరే డోస్ పెట్టారు. ఇప్పుడు నెలకి 70,000, ఇప్పుడు నెలకి డోసు 2 లక్షల. సేల్ కంపెనీతో చెప్తే పాపం నెలకి 70,000 లెక్కన 24 నెలలకి వాళ్ళు చెక్ ఇచ్చేశారు. సరే, మీరు తీసుకొని రాజేష్ గారిని పాపం తీసుకుపోయి ఆ మెడికల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఎత్తుకుపోయి సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్, అంటే నెలకి పాపకి బ్లడ్ టెస్టులు కొన్ని ఎప్పుడు ఏ టెస్ట్ రాస్తున్నారో తెలియడం లేదు సార్. నెలకి ఎట్లేదన్నా 15,000, 10,000 కంపల్సరీగా పాపకి కావాల్సి వస్తున్నాయి సార్. మెడిసిన్ అయితే నేను ఇంట్లోనే ఉంటున్నాను సార్, పాపని చూసుకుంటున్నాను సార్. మా కంపెనీకి వెళ్తారు సార్, 15,000 ఇస్తారు సార్. సర్లే, రాజేష్ గారి దగ్గరికి శని కూడా చెప్పాను. మళ్ళీ మీరు పాపం తీసుకోండి, వాళ్ళ ఫైల్ కంప్లీట్గా తీసుకోండి. ఓకే, ఒల్లూరు. వెరీ గుడ్. స్కూల్కి పోతున్నావా? ఏ క్లాస్? 8th చదువుకున్నాను సార్. చెప్పిపిహెచ్ వేరంపల్ కొండపాలెం. అయిన సందర్భంగా ఈ బుక్లెట్ ప్రింట్ చేశాం. కంపెనీలు వాళ్ళందరూ కూడా వచ్చినారు. ఇది చాలా డీటెయిల్డ్గా ఫొటోస్ ఎవరెవరు ఏం చేశారో ఇవన్నీ వేసాము. ఈ బుక్లెట్ రిలీజ్ చేసాం. నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం కలిసి ఇప్పటికీ 54 కోట్ల 75 లక్షల రూపాయలు పనులు జరిగాయి. ఒక్క సిఎల్ కంపెనీ అరౌండ్ 31.29 crores చేసింది. అదాని కృష్ణపట్నం 5 crores,
ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. సెకండ్ ఫేజ్ వాళ్ళు కూడా భారీగా శాంక్షన్ చేయబోతూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీ కూడా 1.56 crores చేసింది. కార్గిల్, బొంగే, సెహగల్లు ఇవన్నీ కూడా వాళ్ళు వర్క్స్ టేకప్ చేసి కొంతమంది రైతులకి కిట్లు ఇచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నారు ఒక కంపెనీ. అట్లే ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా 3.5 crores స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వెంకటగిరికి వెంకటాచలం నుంచి 2 ఎకరాలు మేము ఐడెంటిఫై చేసాం. దాన్ని కూడా ఆల్మోస్ట్ అప్రూవల్ అయిపోయింది. BPCL మోడల్ హై స్కూల్ బిల్డింగ్ మొత్తుకూరు 7.5 crores అది కూడా ఆల్మోస్ట్ అప్రూవల్ కిందకి వచ్చింది. తర్వాత చింతా శశిధర్ ఫౌండేషన్ ఇది ఏదైతే పేరుంది నందగోకులం వాళ్ళు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫ్రీగా స్కూల్ నడుపుతున్నారు. కిసాన్ క్రాఫ్ట్ వాళ్ళు కూడా పొదలకూరులో హాస్టల్స్, స్కూల్స్లో టాయిలెట్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయించారు. NRI ప్రేమ్ సాగర్ రెడ్డి గారు నిడుగుంటపాలెం ఆయన కూడా 5 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అది కంప్లీట్ చేశాడు. కాంపౌండ్ వాల్ అన్నీ కట్టించాడు, సిమెంట్ రోడ్లు వేస్తున్నాడు. మొత్తం ఊర్లో 10 crores చేయించాడు. ఇప్పుడు 5 crores స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేశాడు. అనా ఆయిల్ కంపెనీ నిడుగుంటపాలెం కానీ, సంతోష్ మాత సౌత్ ఇండియా కంపెనీ, ఎమామి, గోకుల్, 3F అందరూ కూడా తలా ఒక కాలనీ అడాప్ట్ చేశాము. వాళ్ళు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆన్ ద హోల్ ఏంటంటే ఈ కంపెనీలు వాళ్ళు ఈ 20 monthsలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. మనం కూడా ఫాలోఅప్ చేస్తున్నాం, పర్సూ చేస్తున్నాం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. గిరిజనుల దారుణంగా ఉన్న గిరిజనుల విషయంలో నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చాను. అసెంబ్లీ అయిపోయిన సాయంత్రం హౌస్ కమిటీ వేయండి. షెడ్యూల్డ్ ఏరియాలో వచ్చే బెనిఫిట్ అవుతున్నారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, మాకు సంతోషము. అంతకంటే ఘోరంగా ఇక్కడ చల్లా యానాదులు ఉన్నారు. వీళ్ళకి కూడా ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఇక్కడ కూడా వీళ్ళకి సూట్ అయ్యేటట్టుగా అమెండ్ చేయాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఒక ఎమ్మెల్యేస్తో, లెజిస్లేటర్స్తో హౌస్ కమిటీ ఏమన్నా వాళ్ళు ఉండే దారుణమైన పరిస్థితుల్ని, స్థితిగతుల్ని చూసి ఎట్లా వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపరిచేదానికి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఏం చర్యలు తీసుకోవాలో హౌస్ కమిటీ వేస్తే ఒక రిపోర్ట్ ఇస్తారు. దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పనులు కాకుండా, నిధులు కాకుండా ఈ CSR ఫండ్స్తో కూడా మ్యాక్సిమం చేసేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఈ PD వామా అఫీషియల్ కమిటీకి ఆమె భవానీ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళ టీం కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు. ఆ బుక్లెట్ చూస్తే మీ అందరికీ కూడా అర్థమైపోతుందని తెలియజేస్తున్నాను. మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాం. టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ST కాలనీస్. ఆ ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళ పామాయిల్ కంపెనీస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు అడాప్ట్ చేసుకున్న కాలనీస్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వాళ్ళకి హెల్ప్ చేయండి. అట్లనే అదానీ కృష్ణపట్నం పోర్టు కూడా పెద్ద ఎత్తున పేద కుటుంబాలని, దాంతోపాటు మిగతా వీలు ఉంటే ఇంకొక 4-5 గిరిజన కాలనీలు కూడా వాళ్ళు దత్తత తీసుకుంటే చాలా బాగుంటుందని. అక్కడ మల్లికార్జునపురంలో CL కంపెనీ తీసుకున్న దాంట్లో చాలా చేంజ్ ఉంది. వాళ్ళకి గిరిజన 280 ఫ్యామిలీస్ వాళ్ళకి కిట్స్ ఇవ్వటం కానీ, ఈ గొర్రెలు, మేకలు కొనివ్వటం, వాటికి ఫెన్సింగ్ చేసి ఇవ్వటము, ట్రైనింగ్ ఇవ్వటము, ఇవన్నీ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. చాలా సంతోషం అని తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడా వీళ్ళు అదానీ పోర్టు వాళ్ళు ఈ సైక్లోన్ షెల్టర్ని కృష్ణపట్నంలో రెనోవేట్ చేసి కుట్టు పని నేర్పిస్తున్నారు. కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఏదేమైనా పేదవాళ్ళ సామాజిక పరిస్థితులు మెరుగుపరిచేదానికి శాయశక్తుల కృషి చేస్తున్నాం. వాళ్ళకి మా వర్క్కి అన్ని కంపెనీలు సపోర్టింగ్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను P4 1 year సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు
ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.